ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ఈ ఉదయకాల సమయంలో మార్నింగ్ లవర్స్ ద్వారా యేసయ్య ప్రేమ గల మాటలు మీకు అందించడానికి ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన కృపకి సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ఆత్మీయంగా బలముగా ఉన్నారా? ఆత్మీయ శక్తితో ఉన్నారా? నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలో అంత్య దినాల్లో ఉన్నాం. మనం సాతాను పలు రకాలుగా మనల్ని మోసం చేయటానికి, మనల్ని భక్తిలో నుంచి తప్పించటానికి వాడు యుక్తిగా మన మీద పనిచేస్తూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో మనము జ్ఞానం కలిగి వివేచన కలిగి ఉండాలి. ఇలాంటి వివేచన, జ్ఞానం, ఇలాంటి ఆత్మీయ భక్తి మనకు కావాలి. సాతాను తంత్రాలు తెలుసుకోవాలి. ఇవన్నీ ఎరగాలి అని అంటే పరిశుద్ధాత్మను మనం కలిగి ఉండాలి. అందుకే యేసు ప్రభువారు పరలోకానికి ఆరోహణం వెళ్ళేటప్పుడు ఆయన శిష్యులతో చెప్పాడు, యెరూషలేములో మీరు వేచి ఉండండి, మరి పరిశుద్ధాత్మ ఆదరణకర్త మీ మీదకు వస్తాడు, ఆయన వచ్చేంతవరకు మీరు ఎదురు చూడండి అని చెప్తాడు. అపోస్తల కార్యం 1:8 ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. పరిశుద్ధాత్మ వస్తే శక్తిగా ఉంటారు, బలముగా ఉంటారు, ఒక శక్తితో ఉంటారు. కరెంటు మరి పవరు మనకు తెలుసు, కానీ దానికి ఉన్నటువంటి శక్తి మనకు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది అంటే దాన్ని టచ్ చేసినప్పుడు తెలుసుద్ది. దాన్ని టచ్ చేసినప్పుడు అది పవర్ వైర్లో గుండా ప్రవహిస్తూ ఉంటుంది, మనకు కనిపించదు. కానీ టచ్ చేస్తే దాని శక్తి ఏందో మనకు అర్థమైంది. అలాగనే పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతి మనకు తెలుసు. ఆ పరిశుద్ధాత్మ శక్తి మనకు ఎప్పుడు తెలుసుద్దంటే ఆ పరిశుద్ధాత్మను మనం కలిగి ఉన్నప్పుడు, ఆ పరిశుద్ధాత్మను మనం నింపబడినప్పుడు. అందుకే మేడగదిలో పెంతెకొస్తు పండగ దినాన వారందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నారు. పేతురు ప్రసంగించటం ప్రారంభించాడు. అంటే పరిశుద్ధాత్మ మనలో ఉండి ఎప్పుడు ఏ సమయంలో ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఏది మాట్లాడాలో ఒక సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని మనకి ఇస్తూ ఉంటాడు. అంతేకాదు పరిశుద్ధాత్మ మనలో ఉంటే సాతాను శక్తులను జయించగలుగుతాం, పాపాన్ని జయించగలుగుతాం. ఇప్పుడు పాపం చేస్తున్నాం అని పరిశుద్ధాత్మ బోధిస్తాడు, తెలియజేస్తాడు. పాపం చేయగా కానీ మనతో మాట్లాడతాడు. ఒకవేళ పాపం చేస్తే నువ్వు అపరిశుద్ధంగా ఉన్నావు, పాపాన్ని ఒప్పుకో అని చెప్పేసి పరిశుద్ధాత్మ మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి పరిశుద్ధాత్మ వివేచన వరం, పరిశుద్ధాత్మ విశ్వాస వరం, పరిశుద్ధాత్మ కృపావరం, పరిశుద్ధాత్మ స్వస్థతల వరం, పరిశుద్ధాత్మ వాక్యవరం, పరిశుద్ధాత్మ అద్భుతాలు, పరిశుద్ధాత్మ మరి భాషలు మాట్లాడటం, పరిశుద్ధాత్మ వాక్యవరం. ఇట్లాగా పరిశుద్ధాత్మ అనేక రకాలైనటువంటి వరాలను ఎవరికి ఇవ్వాలో, ఏ విధంగా ఇవ్వాలో అలా పరిశుద్ధాత్మ విభాగించబడినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక విశ్వాసి ఒక శక్తిగా, అంటే ఒక బలమైన ఒక శక్తి కలిగిన విశ్వాసిగా ఉండాలంటే, ఆత్మీయ జీవితంలో ఉండాలంటే పరిశుద్ధాత్మ మనకెంతో సాగన. పరిశుద్ధాత్మ పరిశుద్ధంగా బ్రతకటం నేర్పిస్తుంది. పరిశుద్ధాత్మ పాపం చేయకుండా ఆపుతూ ఉంటుంది. పరిశుద్ధాత్మ ఎప్పుడు ఎలా ప్రార్థన చేయాలో పరిశుద్ధాత్మ నేర్పిస్తుంది. పరిశుద్ధాత్మ ప్రార్థన చేయటం తెలియనప్పుడు ఆయనే మన పక్షాన ఉచ్చరింపశక్యము కానీ మూలుగులతో ఆయనే మన పక్షాన ప్రార్థన చేస్తాడు. అందుకే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక రక్షించబడిన నీవు పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ లేకుండా నీ ఆత్మీయ జీవితం ఫలభరితంగా, ఫలాలతో, దేవునితో ఆత్మీయ సంబంధం ఉండలేని పరిస్థితిగా ఉంటుందన్నమాట. అందుకే మీరు పరిశుద్ధాత్మను పొందినప్పుడు శక్తిని పొందుతారు, శక్తిగా మీరు ఉంటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, సాతాను శక్తులు, బలమైన శక్తులు, వాటిని జయించటానికి పరిశుద్ధాత్మ శక్తి మనకి ఎంతో అవసరం. పరిశుద్ధాత్మ నడిపింపు మనకి ఎంతో అవసరం. అందుకనే మన ఆత్మీయ జీవితానికి ఆయన ఆత్మ సంబంధంగా ఆత్మానుసారులై ఉండండి, శరీరాన్ని జయించండి, శరీరానుసారులుగా ఉండగాకండి అని చెప్తాడు. ఆత్మానుసారంగా ఉండాలంటే ఆత్మ మనలో ఉంటే
ఆత్మానుసారంగా ఉండటం ఏందో మనకు అర్థమైద్ది. అంతేకాదు పరిశుద్ధాత్మ యేసును గురించి మాట్లాడుతుంది. పరిశుద్ధాత్మ పరలోకానికి నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ పైనున్న వాటి గురించి వివరిస్తుంది. పరిశుద్ధాత్మ మన మనసు పైనున్న వాటిని వెతికేటట్లుగా చేస్తుంది. పరిశుద్ధాత్మ పనేందయ్య అంటే టోటల్గా ప్రతి క్షణం యేసుని స్మరించటం, యేసుని ప్రకటించటం, యేసుని ధ్యానించటం, యేసులో ప్రార్థించటం, యేసు ప్రభు ద్వారా నీ ప్రతి అవసరాలు తీర్చబడటం. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చినప్పుడు సర్వ సత్యములోకి నడిపించబడతాం. ఏది సత్యమో ఏది అసత్యమో నీకు తెలియాలంటే పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మ గురించి అపోస్తుల కార్యాలు ఎన్ని రకాలైనటువంటి విధంగా మనం చెప్పొచ్చు. నా ప్రియ దేవుని బిడ్డలారా, సంఘాలు అపోస్తులు కట్టడమైనా, పేతురు కట్టడమైనా వాళ్ళంతా పరిశుద్ధాత్మలో పనిచేశారు. పేతుర్ని పౌలుని పరిచర్యకు పంపించేటప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మాట్లాడాడు. ఇదిగో నా పని కొరకు ఏర్పాటు చేసుకున్న పౌలు బర్నబాను వాళ్ళను ప్రత్యేకపరచండి అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినట్టు చూస్తాం. కాబట్టి ఈ విధంగా పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చినప్పుడు ఆ శక్తిగా ఉంటావు నువ్వు. అందుకే పరిశుద్ధాత్మ నీకు అవసరం. నువ్వు ఒక శక్తితో ఉండాలి అనంటే నిన్ను చూస్తే అలా శక్తిగా ఉండాలి. ఇదొక శక్తి వీళ్ళలో ఏదో ఒక బలం ఉంది, వీళ్ళు ఇదొక అదృశ్య శక్తి ఉంది అన్నట్టుగా నీవు కనిపించాలి. ఆత్మపూర్ణులై ఉండండి. హల్లెలూయా. ఆత్మపూర్ణులై ఉండండి. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఇంటిలో ఈ పరిశుద్ధాత్మ వాతావరణంతో నింపబడితే నా ప్రియ దేవుని బిడ్డ, అక్కడ పాపానికి చోటు ఉండదు, అక్కడ అపరిశుద్ధతకు చోటు ఉండదు, అక్కడ సాతానికి చోటు ఉండదు, అక్కడ ఎటువంటి గలిబిలి అసమాధానాలకు చోటు ఉండదు. పరిశుద్ధాత్మ ఒక శక్తిగా నీ ఇంట్లో పనిచేస్తూ ఉంటాడు. అందుకే నీ ఆత్మీయ జీవితానికి పరిశుద్ధాత్మ ఎంతో అవసరమై ఉన్నది. కాబట్టి పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు శక్తిమంతులు అవుతారు. ఒక విశ్వాసి ఒక శక్తిగా, సంఘంలోనూ ఒక శక్తిగా ఉండాలి. హల్లెలూయా. సంఘంలోనూ ఒక శక్తిగా ఉండాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా అనేక విషయాలు ముందు సమయాల్లో మాట్లాడుకుందాం. ఈరోజు పరిశుద్ధాత్మ నాకు అవసరమండి అని నీ ఒక చిన్న ప్రార్థన నాతో పాటు ఏకీవించినట్లు మీకోసం ప్రార్థన చేస్తాను. సర్వకృప అనేది యేసు ప్రభువా నీకు వందనాలు. మీ కృప బాహులను బట్టి నాయన ఈ మాటలు వింటున్న నీ బిడ్డలు నాయన రక్షించబడిన వాళ్ళు నీ పరిశుద్ధాత్మ అనుభవాన్ని కలిగి ఉంటాయని సహాయం చేయండి. పరిశుద్ధాత్మ శక్తితో నింపబట్టానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిమంతులు అవుతారని చెప్పి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డ మీద నీ ఆత్మ కొమ్మరింపు, నీ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకపు శక్తిని అనుభవించడానికి కృప దయచేయండి. దీని ప్రతి ఇంటిలో వారింటి వాతావరణం ఆత్మ నడిపింపుతో, ఆత్మతో ఒక శక్తితో నింపబట్టానికి సహాయం చేయండి. మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని ఆత్మ మిమ్మల్ని ఆవరించును గాక. ఆమేన్.